హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి సామ్సంగ్ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్, ఒక 190 లీటరు ఆ సైజ్ అనమాట. అంటే స్టార్టింగ్ సైజు. దీని ప్రాబ్లం ఏమంటే మనకు కంప్రెసర్ వచ్చి ఒక 3.5 ఆ రేంజ్ దాకా తీసుకొని ట్రిప్ అయిపోతుంది. జస్ట్ ఒక 20 సెకండ్స్ 10 సెకండ్స్ అట్లా రన్ అయ్యాయి అనమాట. అంటే కంప్రెసర్ వచ్చి పోయింది. మనం ఏం చేస్తున్నామంటే ఈ కంప్రెసర్ తీసేసి మనం కొత్త కంప్రెసర్ అయిపోతున్నాము. దీంట్లో అయితే మనకు ఫుల్ అండ్ ఫుల్ గ్యాస్ 100% ఉండింది. ఈ కంప్రెసర్ వచ్చి మామూలుగా సామ్సంగ్ ఫ్రిడ్జ్కి మనకు ఓల్డ్ మోడల్ 134 ఆ సిరీస్ ఉంటుంది. అదైతే మనకు కొంచెం లైఫ్ బాగుంటుంది. ఈ మోడల్ కంప్రెసర్ కొంచెం ఫెయిల్యూర్ మోడల్ అనే చెప్పొచ్చు. ఈ కంపెనీ కొంచెం త్వరగానే పోతుంది ఈ మోడల్ కంప్రెసర్ వరకు. కానీ ఇప్పుడు అన్నీ ఇన్వర్టర్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం ఈ కంప్రెసర్ రిమూవ్ చేసి మనం వచ్చి ఎల్జీలో MA42 కంప్రెసర్ అయిపోతున్నాము. మామూలుగా మనం సింగిల్ డోర్కి ఎక్కువ అది ప్రిఫర్ చేస్తూ ఉంటాము. దాని తర్వాత టెకంసా బాగుంటుంది. గ్యాస్ మనకు ఫుల్ గ్యాస్ ఉండింది కాబట్టి మనకు కండెన్సర్ అలాంటివి ఇన్ కేస్ ఒకవేళ మనం కండెన్సర్ ఇప్పుడు మన కొత్త కంప్రెసర్ కూర్చోబెట్టేసి ఫ్రెష్ అవుట్ చేసేటప్పుడు ఒకవేళ ఎక్కువ సిలుము పట్టున్నా లేదు ఎక్కువ ఆయిల్ కొట్టేస్తున్నా అలా ఉండింది అంటే మనం ఖచ్చితంగా వచ్చి కండెన్సర్ కూడా మనం వేసుకోవాల్సి వస్తుంది. అది ఎప్పుడంటే మనం కంప్రెసర్ బిగిచ్చేసి ఫ్రెష్ అవుట్ చేసేటప్పుడు మనకు తెలుస్తుంది. అన్నీ పక్కాగా ఉంటేనే మనం దాన్ని అట్టే వాడడం బెస్ట్. లేదంటే మళ్ళీ మనకు ఫిల్టర్ బ్లాక్ అవ్వడం అలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. చాలామంది అడిగినారు మీరు అంటే చేసేటప్పుడు ఆ ఛార్జెస్ కూడా మామూలుగా ఎంత అవుతుందని ఒక ఐడియా చెప్పండి అనేసి. మామూలుగా వచ్చి కంప్రెసర్ వరకు ఒక టెక్నీషియన్ వచ్చి చేంజ్ చేయాలి అంటే విత్ గ్యాస్ ఛార్జింగ్ ఇన్ కేస్ కండెన్సర్ వేయాలి అలాంటి ఏదైనా ఉండింది అంటే ఒక 5 వరకు తీసుకుంటారు. లేదు కంప్రెసర్ వరకు చేంజ్ చేస్తే చాలు, కండెన్సర్ అవసరం లేదు, స్టేటర్ మార్చినామా నిప్పులు కొత్తది వేసినామా గ్యాస్ ఛార్జింగ్ వరకు చేసినాము అంటే మ్యాక్సిమం ఒక 5 ఆ రేంజ్ తీసుకుంటారు. ఇన్ కేస్ చాలా లాంగ్ నుంచి వచ్చినారు అంటే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వచ్చిపోయిన దానికంటే ఛార్జెస్ కూడా కలిపి కూడా తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. మినిమం 5,000 అనేది మామూలు రేటు. అంటే మనకు కంప్రెసరే దాదాపు 3 దాకా పడిపోతుంది అనమాట. ఇంకా ఎక్స్ట్రా 2,000కి అసలు రాదు. MA42 కంప్రెసర్ వచ్చి అన్బాక్సింగ్ చేస్తున్నాము. మంచి రేంజ్ ఉన్న కంప్రెసరే. మనకు మామూలుగా సింగిల్ డోర్ ఫ్రిడ్జ్లకి మనకు ఎగ్జాక్ట్గా మనకు ఎటు పరిస్థితిలోనూ తగ్గేది లేదన్నట్టు మనకు రిజల్ట్ అయితే ఇస్తుంది. మంచి రిజల్ట్ వస్తుంది. కొంచెం క్యాబ్లర్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మనకు ఆ ప్రెజర్ అనేది కరెక్ట్గా ఇచ్చి మనకు బ్లాక్ అవ్వకుండా అలాంటివన్నీ మనకు జరగదనమాట. బాగా మనకు 100% రిజల్ట్ అయితే ఇస్తూ ఉంటుంది. మామూలుగా కొత్త కంప్రెసర్ మనం ఫస్ట్ వెల్డింగ్ చేయక ముందు ఒకసారి ఆన్ చేసి చూసుకోవడం బెస్టే. సమ్ టైమ్స్ వచ్చి కొత్త కంప్రెసర్ కూడా ఆన్ అవ్వకుండా ఉంటుంది. మనం వెల్డింగ్ చేయకముందు చెక్ చేయడం మంచిదే. ప్రెజర్ బాగానే ఉంటుంది. జస్ట్ ఆన్ అవుతుందా లేదా అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకునేసి మిగతా వర్క్లు మనం చేసుకుంటే మామూలుగా మనకు అక్కడ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. మనకు కండెన్సర్ అయితే బాగా నీట్గానే వస్తుంది. ఫస్ట్ సారి కొట్టేటప్పుడు రాకపోయినా 2-3 సారి కొట్టినా కూడా మనకేమి రాలేదు, నీట్గా వస్తుంది అనమాట. అంటే ఆయిల్ రాలేదు, డస్ట్ రాలేదు. అంటే గ్యాస్ ఉండింది కాబట్టి మనకు ఎక్కువ సిలుము అక్కడ పట్టదు. అందువల్ల అది మనకు ఒక మంచి ప్లస్ అని చెప్పొచ్చు. ఇన్ కేస్ గ్యాస్ లేదు, లీకేజ్ అయి ఉండింది, దానివల్ల కంప్రెసర్ పోయింది అంటే సమ్టైమ్స్ ఆడ మనకు సిలుము పట్టడం అలాంటివన్నీ జరిగి ఉండొచ్చు.
కొత్త వచ్చింది. సెక్షన్ వచ్చి మనం ఫ్రెష్ అవుట్ చేసేటప్పుడు మనకు ఆ క్యాబ్లర్ కూడా మనకు కొంచెం బాగా నీట్గా ఫ్రీ అయిపోతుంది. దాని తర్వాత వచ్చి ఇంకా ఫైనల్ వెల్డింగ్ అయిన తర్వాత మనం వ్యాక్యూమ్ పెట్టేసి గ్యాస్ ఛార్జింగ్ చేయబోతున్నాము. దీనికి వ్యాక్యూమ్ వచ్చి ఒక 10 నిమిషాలు అడ్డ పెట్టేసి మనం గ్యాస్ ఛార్జింగ్ చేయాలి. దీనికైతే 134 గ్యాసు ఎల్జీ కంప్రెసర్కి మామూలుగా ఇప్పుడు 134 గ్యాస్ మామూలుగా వచ్చేది. దీనికైతే ఒక 10 PSI ఆ రేంజ్ పెట్టేసి మనం ఒక 20 మినిట్స్ వచ్చి రన్నింగ్లో వదిలితే మనకు ఆ షీట్ మొత్తం మనకు పక్కగా ఐస్ అనేది రావాలా. ఆ విధంగా వస్తేనే హెల్తీగా రన్ అవుతుందండి లెక్క. ఒకవేళ మనకు ఆ ప్రెజర్ తీసుకునేసి కూలింగ్ రాలేదు, ఐస్ కట్టలేదు అంటే కండెన్సర్లో ప్రాబ్లం ఉంది, లేదు సంథింగ్ అన్నీ మనం ఒక్కొక్కటిగా చెక్ చేసుకోవాలి. కూలింగ్ కాయలు ఆయిల్ ఉండదు, అలాంటివన్నీ మనకి ఎక్సలెంట్గా రిజల్ట్ అయితే వచ్చింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చిందంటే లైక్ చేయండి, మర్చిపోకుండా మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసేదానికి కొత్తగా వచ్చి మన ఛానల్ ఓపెన్ చేసి మీ వీడియో చూస్తున్నారంటే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.